హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చాలా సింపుల్గా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడెక్కింది అన్నప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పోపు దినుసులు వేసుకొని చిటపటం అంటున్నాయి. ఆ తర్వాత మనం వెల్లుల్లిని అయితే కొంచెం క్రష్ చేసుకొని అయితే వేసుకోవాలండి. సో నేను ముందుగా ఫ్రెష్గా వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్లేవరు. విధంగా వెల్లుల్లి ఆయిల్లోనే యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల దొండకాయ ఫ్రైకి అనేది చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు అందులోనే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం మిక్స్ చేసుకుంటే ఆయిల్లో పసుపు అనేది పచ్చివాసన రాకుండా ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో అయితే కారం వేయం కాబట్టి, ఎండు కారం వేయం కాబట్టి మనకు ఎంత స్పైసీ తింటామో అంత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, మన కారానికి తగ్గినట్టు. సో ఆ విధంగా ఆయిల్లో అయితే కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ మగ్గబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్లో అయితే మగ్గిపోతున్నాయి. ఇది కొంచెం మగ్గడానికి లేట్ అవుతుంది అనుకుంటే వీటిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం త్వరగా మగ్గిపోతాయి. సో అడుగంటకుండా మనం స్పూన్తో అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి దొండకాయలను అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా అయితే నీట్గా కడిగి రింగులాగా అంటే అడ్డంగా చక్రాలాగా దొండకాయని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు అన్నీ మగ్గడానికి పైన క్యాప్ అయితే పెట్టుకుందామండి. మనం క్యాప్ పెట్టుకోవడం వల్ల కొంచెం త్వరగా మగ్గిపోతుంది, ఈ లిడ్ పెట్టుకోవడం వల్ల. సో నెక్స్ట్ ఇవి మగ్గిపోయినాయని చూస్తున్నాను. కొద్దిగా మగ్గిపోయినాయి కదండి. సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకోవడం వల్ల మగ్గిపోతుంది త్వరగా. వీటిలో నెక్స్ట్ మనం దొండకాయలు అయితే యాడ్ చేసుకుంటాము. చూసాను, దొండకాయలు అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ దొండకాయలు అనేవి మంచిగా కలిసేటట్టు మనం స్పూన్తో అయితే కలుపుకోవాలి. మంచిగా నీట్గా అన్నీ కలిసేటట్టు ఆనియన్స్ అన్నీ, దొండకాయలు అన్నీ ముక్కలకు అన్నీ పట్టే విధంగా అన్నీ మంచిగా నీట్గా మనమైతే కలుపుకోవాలి. చాలా త్వరగానే మగ్గిపోతున్నది లేత మనం దొండకాయలు దాన్ని తీసుకున్నాము అంటే. అండ్ ఫ్రై కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ కొద్దిగా దొండకాయలు మగ్గినాయి అనుకున్నప్పుడు ఉప్పు, కారం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మనం స్పూన్తో మొత్తం కలిపేసుకోవాలి. ఉప్పు, కారం కూడా ఆ ముక్కలకు, దొండకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. అంత నీట్గా కలిపేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపు మనం క్యాప్ కనుక పెట్టేసుకున్నామంటే కొంచెం మగ్గిపోతాయండి మళ్ళీ. చూసారు కదా, దొండకాయ ఫ్రై అయితే రెడీ అయింది, మగ్గిపోయినాయి, తీసేసుకోవడమే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా లంచ్. వైట్ రైస్, దొండకాయ ఫ్రై అండ్ సోరకాయ చట్నీ, వడియాలు. చాలా సూపర్ కాంబినేషన్గా ఉందండి, చాలా యమ్మీగా వచ్చింది దొండకాయ ఫ్రై. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా
ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చేస్తారా లేదా, మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా ఇవాళ మా లంచ్ అయితే ఇది అండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.